అరే సీటోళ్ళు నెరిగింత అధ్వానం తయారైతురేందబ్బా ఇంటి పక్కకే పోలింగ్ సెంటర్ వాడే జర కష్టం అనుకోకుండా వచ్చి ఓటేస్తే అలా సొమ్మెవడన్నా గుంజుకపోతుండొచ్చురా మళ్ళా అంతా చదువుకున్నోళ్ళు మంచి మంచి కొలువులు చేస్తున్నోళ్ళు వాళ్ళకంటే ఊర్ల పొంట అవ్వలు తాతలు శాన నయం అని అందరు మాట్లాడిన మాట సరే ఓట్లు సుతా అయిపోయినాయి కాబట్టి ఇక ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ పట్నం ఓటర్లు ఎంత కట్నం పెడతారో అని పరిశాన్ పట్టుకున్నది కారోళ్లకు మళ్ళా 5 నెలల కిందట అసెంబ్లీ ఎలక్షన్ లో 4th గేల్ ఉరికిన కారు గ్రేటర్ హైదరాబాద్ లో 25 అసెంబ్లీ సీట్లకు 17 కొట్టేసిందంటే చూడండిగా తెలంగాణలో మొత్తం 39 మంది గెలిస్తే అందులో సగం ఈడనే పాత బస్తీలో ఎంఐఎం 7 బీజేపీ 1 గెలిస్తే కాంగ్రెస్ ఖాతానే తెరసలే సిటీని మస్తు డెవలప్ చేసినాము చదువుకున్న వాళ్ళంతా మాకే ఓటేసిరని మస్తు మురిచిపోయినరు కానీ ఇప్పుడు లెక్క ఏరే ఉన్నది అప్పుడు ఈడ ఎమ్మెల్యేల కోటేసిన వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాకు పోయిరు చాలా మంది ఈడొక్కటేసినాం చాలు మా రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లు వేసుకోవాలని కుకట్పల్లి కుత్బుల్లాపూర్ షేర్లింగంపల్లి మేడ్చల్ మల్కాజ్గిరి ఎల్బీ నగర్ ఏరియాలకెళ్ళి చితం పోయినరు అప్పుడు బీఆర్ఎస్ కు బగ్గా ఓట్లు పడ్డాయి ఈ నియోజకవర్గాలలోనే మరి వాళ్ళంతుంటే గుండు గుత్తగా మాకే పడినని గులాబీ పార్టీ వాళ్ళు ఆపొచ్చన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు మేయరు చిన్న మేయరు మస్తు మంది కార్పొరేటర్లు సీనియర్లు కార్ దిగిపోయే వరకు కాంగ్రెస్ పార్టీకి పతారా పెరిగింది లేలే సిటీలో బగ్గ మంది మాదికే ఉన్నారని అటుకెళ్ళి బీజేపీ అనవట్టే కేసీఆర్ సార్ తెలంగాణ అంతా బస్సు యాత్ర చేసిండు కానీ హైదరాబాద్ గల్లీలో ఒక్కనాడు కూడా తిరగలేదు ఒక్క రోడ్ షో కూడా చేయలేదు మా కారు కోటేయనరాని ఇంత కథ ఉన్నది కాబట్టి గులాబీ పార్టీ వాళ్ళు గుట్కీలు మింగుతురు అన్నట్టు